తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఎంతో సంతోషకరము, ఆనందము తండ్రి. మరలా తండ్రి ప్రభువా, ఈ విధంగా తండ్రి ప్రభువా నూతనమైన ఛానల్లో మీరు మాకు ఇచ్చారు. అందులో దేవా నీకు వందనాలు. నడిపిస్తున్న అన్నను ప్రభా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి తండ్రి ప్రభా ఈ యొక్క ఛానల్ ద్వారా సువార్తను అందించుటకు, అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించబడుటకు, అనేక మంది హృదయాలు తండ్రి ప్రభా మార్చబడుటకు, అనేక మంది సేవకులు తండ్రి ప్రభా ఈ ఛానల్ ద్వారా నీ సువార్తను తండ్రి ప్రభా సుదూర ప్రాంత ప్రజల్లో ఉండవ ప్రతి ఒక్కరికి నీ ప్రభా చేర్చుటకును నీ కృపను మీరు దయచేయండి. దేవా, అన్ని విషయాలలో తండ్రి ప్రభా ఛానల్ మీరు ఆశీర్వదించండి, దీవించండి, క్షేమాన్ని ఇవ్వండి. ఎలాంటి ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి తండ్రి తలెత్తకుండా తండ్రి ప్రభా తగిన సమయంలో తగిన విధంగా అన్నిటినీ మీరు సమకూర్చండి ప్రభా. ఎంతగానో ప్రయాసపడుతూ ఉండగా తండ్రి నీ యొక్క తగిన ప్రయాసకు తగిన ఆశీర్వాదమును మీరు పరిపూర్ణంగా తండ్రి ఛానల్ నడిపిస్తున్న సహోదరులందరికీ, అన్నకి తండ్రి ప్రభా మీరు సమృద్ధిగా మీరు దయచేయమని. దేవా, అనేక మంది తండ్రి ప్రభా సేవకులు రావటానికి, నీ సువార్తను తెలియచేయడానికి ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది తండ్రి ప్రభా వారి యొక్క హృదయాలు మార్చబడటానికి, ఆనందించడానికి, సంతోషించడానికి కృప దయచేయమని. దేవా, ఇంకా ఛానల్ పనిచేయడానికి దేవా ఎవరినైతే మీరు సిద్ధపాటు చేసి ఉన్నారో వారిని కూడా మీరు నడిపించమని. నీ కృప, కాపుదల, క్షేమము ఎల్లవేళలా తండ్రి ప్రభా దేవ ఈ ఛానల్ను ప్రభా మీరు దీవించి ఆశ్రమించి క్షేమాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ యొక్క విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహాకృపను బట్టి, దేవునిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి దేవునికి వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేద్దాం. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు తండ్రి ప్రభా బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడైన ఎలీషా తన యొక్క సేవకుడుగా ఉన్న గెహాజీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తెలియజేస్తున్న మాటలు మనం గమనించినప్పుడు ఇది సమయమా అంటున్నాడు. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము ఇది సమయమా. ఏమిటి ఈ యొక్క సమయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అని ఎలీషా, దైవజనుడైన ఎలీషా తన దగ్గర పరిచారకుడుగా ఉన్న గెహాజీతో ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించాలి, ఏది సమయము, ఏమి సంపాదించుకోవాలి అని ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు
గెహాజీ వీటన్నిటి కొరకు పరిగెత్తే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ గెహాజీ ఎలా ఉంటూ ఉన్నాడు అంటే, ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తూ ఉంటున్నాడు, దేవుని మందిరంలో పనిచేస్తూ ఉంటున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా తాను కూడా ఉంటున్నాడు. అయితే అలాంటి వ్యక్తి ఏమి ఆశిస్తూ ఉంటున్నాడు, ఏమి పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు? దైవజనుడుగా తన యొక్క ఎలీషా గారు ఆయన ఏం చేస్తున్నాడు, ఈయనేమి చేస్తున్నాడు అనేది మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఇది మనము మనకు అందరికీ తెలుసు. నయమాను అనే వ్యక్తి ఉంటున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక మనుషుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి ఉండును కానీ అతడు కుష్ఠరోగి. ఇక్కడ ఒక పరాక్రమశాలి అయిన వ్యక్తి నయమాను, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తను ఉంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఒక రోగం ఉంటుంది, ఒక ముళ్ళు అనేది ఉంటుంది తన యొక్క శరీరంలో. అయితే ఆ రోగము వలన తాను విముక్తి పొందటానికి, ఆ రోగం నుంచి విడుదల పొందటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. అయినా కూడా ఆ యొక్క రోగము పోలేదు. ఈరోజు మనం కూడా మన శరీరంలో ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, మనకు కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు, అనారోగ్యమైనప్పుడు మనం కూడా అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మనకు కలిగిన బాధ నుంచి విడుదల పొందటానికి, మనకు కలిగిన శ్రమ నుంచి విడుదల పొందటానికి మనం అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఆ విధంగా నయమాను కూడా అనేక ప్రయత్నాలు తను చేస్తూ ఉంటున్నాడు. ఆయనను ఎక్కడ విడుదల అనేది తనకు కలుగుల. అయితే నయమాను ఇంట్లో ఒక చిన్నది పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క చిన్నది చెప్పిన దాని ప్రకారముగా నయమాను ఎలీషా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడైన ఎలీషా ఆయన యోర్దాను నదిలో 7 మార్లు మునగమని సెలవిచ్చినప్పుడు నయమానుకు కోపం వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నయమాను యొక్క రథసారథి చెప్పిన ప్రకారము ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి తను మునిగినప్పుడు తన యొక్క దేహము పశువాని యొక్క పిల్లవాని యొక్క దేహము తన యొక్క దేహము అయింది. దానికి కృతజ్ఞతగా తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ యొక్క దైవజనుడైన ఎలీషాకు అనేకమైన కానుకలు ఇస్తూ ఉంటాడు. అప్పుడు దైవజనుడు మాట్లాడుతాడు, ఏమి నాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతగా ఇచ్చినప్పుడు దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడు, తిరస్కరిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. సంపాదించుకున్నట్టుకు కాదు, కానీ క్రీస్తుని ఇవ్వటానికి మనం ఉన్నామని ఇక్కడ మనం విరిగి ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించడానికి మనం ఇక్కడ ఉన్నామని మనం విరిగి ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు అని ఆయన వచ్చింది. ఆయన సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి అధికారి అయిన దేవుడు, సమస్తమును వదులుకొని రిక్తునుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేని కొరకు వచ్చి ఉన్నాడంటే మనల్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. మన రోగములు తీసివేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. మన పాపములు తీసివేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చెడుతనమును తీసివేయటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఏమి ఆశించి ధనము ఆశించో బహుమానాలు ఆశించో రాలేదు, కానీ నీకున్న యొక్క దారిద్ర్యతను, పాపం నుంచి, ఈ లోక శాపము నుంచి విడుదల కలుగు చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ నయమాను ఆ యొక్క దైవజనుడైన ఎలీషాకు కానుక ఇచ్చేటప్పుడు నాకు అవసరం లేదు అని చెప్తాడు. పక్కన ఉన్న గెహాజీకి ఏం కలుగుతూ ఉంటుంది, ఆలోచన కలుగుతూ ఉంటుంది. వాటి వైపు తన దృష్టిని నిలుపుతూ ఉంటాడు.
ఈరోజు అనేక మంది దేవుని యొక్క సముఖానికి వస్తున్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నప్పటికీ సమస్తము వారి యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉంటుందంటే లోకము వైపు ఉంటూ ఉంటుంది, లోక ఆశల వైపు ఉంటూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఏలుబడి చేయుచున్నవి అని మనకు తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కువగా దేన్ని ఆశిస్తూ ఉంటామంటే అవి చెప్పటానికే కానీ నిజ జీవితంలో అవి పనికిరావు, మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి అన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన మొదటి పని ఏమిటంటే అనేక మందికి రక్షణ సువార్తను తెలియచేయటానికి మనం వచ్చి ఉన్నాం. మనం యేసు ప్రభువారు అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఆయనకు సువార్త కొరకు. అయితే అనేక మంది ఈ దినాన్ని మనం గమనించినప్పుడు ఈ లోకంలో పరుగులెత్తుతూ ఉంటున్నారు. దేని కొరకు పరుగులెత్తుతూ ఉంటున్నారు అంటే ఈ లోకమును సంపాదించుకోవటానికి, ఈ లోకంలో ధనధాన్యాదులను సంపాదించుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటున్నాడు. ఒక దినాన ఎలీషా తను ఏలియా దగ్గర సహవాసంగా ఉన్నప్పుడు, పరిచారకుడుగా ఉన్నప్పుడు ఏలియాను దేవుడు తీసుకువెళ్ళే సమయంలో ఎలీషాను అడుగుతూ ఉంటాడు, ఏమి కావాలి నీకు అంటే నీ ఆత్మలో పాలు కావాలి అని అంటున్నాడు. ఏమడుగుతున్నాడు? దేవుని యొక్క ఆత్మ, ఎలీషా యొక్క ఆత్మలో నాకు పాలు కావాలి అంటున్నాడు. ఈరోజు మనం ఏమి అడిగే వారంగా ఉంటున్నాము, ఏది సంపాదించుకునే వారంగా మనం ఉంటున్నాము, దేవుని ఆత్మ చేత నింపబడాలని మనం ఆశపడుతూ ఉంటున్నామా, లోకంలో ధనాశ చేత మనం నింపబడుతూ ఉంటున్నాం అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఏలియా దగ్గర పనిచేస్తున్న ఎలీషాము ఏలియాను దేవుడు తీసుకొని పోతూ ఉన్నాడని ఎరిగి ఏలియా ఏమి కావాలని నా ఎదురు నుంచి అడుగుతూ ఉంటే, నీ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో నాకు 2 పాలు దయచేయి అని అడుగుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఈ యొక్క గెహాజీ మాత్రం ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆ యొక్క నయమోని యొక్క రథము వైపు పరుగులెత్తుతూ ఉంటున్నాడు, ఆయాసపడిపోతూ ఉంటున్నాడు. వీళ్ళు ఏం చెప్తూ ఉన్నాడంటే, నా దైవజనుడు ఎలీషా గారు మీ దగ్గర నుంచి ఏం తెమ్మంటున్నాడంటే ఆ యొక్క బహుమానాలు తీసుకురమ్మంటున్నాడు, అవి వేరే వాళ్ళకి ఇవ్వాలి అని తన మీద అబద్ధం చెప్తూ ఉంటున్నాడు. తీసుకుని వచ్చి అన్నీ ఏం చేస్తూ ఉన్నాడు? తన గుడారంలో దాచుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు ఎలీషా మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను ఎక్కడికి పోలేదయ్యా అని అంటున్నాడు. నీతో నా ఆత్మ రాలేదా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, మనం ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా, ఏ అరణ్యంలోకి వెళ్ళినప్పటికీ కూడా, సముద్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా, ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనము ఎవరం కూడా తప్పించుకోలేము. సమస్తముని ఎరిగి ఉన్నవాడు ఆయన కన్నుల ఎదుటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇక్కడ ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్నాడు, నా ఆత్మ నీతో రాలేదా, నా మనసు నీతో కూడా రాలేదా అని అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ గమనించినప్పుడు ఏమి సంపాదించుకోవడానికి ఆయన చేస్తూ ఉన్నాడంటే, ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏమి సంపాదించుకున్నట్టుకు మనము పరుగులెత్తుతూ ఉంటున్నాం. అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించుటకు మనం పరుగులెత్తుతూ ఉంటున్నామా? ఈ లోకాన్ని సంపాదించుకున్నట్టుకు మనం పరుగులెత్తుతూ ఉంటున్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఒక దినాన్ని మనం గమనించినప్పుడు
అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో మనము అక్కడ అననీయ సపీరా అనే ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు మనం చూస్తూ ఉంటాము. అనేక మంది ఆ దినాన అపోస్తుల యొద్దకు వారు కలిగి ఉన్న వాటినన్నిటిని కూడా అమ్మివేసి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క సువార్త నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము బలంగా మీరు సువార్త పరిచర్య చేయండి అయ్యా అని అపోస్తుల యొక్క పాదముల యొద్ద వారికి ధనమును వాటిని పెడుతూ ఉంటున్నారు. ఆ యొక్క క్రమంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే అననీయ సపీరా అనే భార్యాభర్తలు వారు కలిగిన పొలమును అమ్మివేసి వారు ఏం చేస్తూ ఉన్నారంటే కొంచెము దాచిపెట్టుకున్నారు, కొంచెము సేవకుని ఎదుగు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అపోస్తులైన పేతురు గారి ఎద్దుకు వచ్చినప్పుడు అయ్యా మేము పొలము అమ్మేము, ఇది ఇంతకు అమ్మేము అని చెప్తూ ఉన్నారు. ఇంతకే అమ్మేరా అంటే ఇంతకే అమ్మేము అని చెప్తూ ఉన్నారు. వారు అబద్ధం ఆడుతూ ఉంటున్నారు. వారు ఎవరితో అబద్ధం ఆడుతూ ఉంటున్నారు? దేవునితో అబద్ధం ఆడుతూ ఉంటున్నారంట. ఎవరితో? దేవునితో అబద్ధం ఆడుతూ ఉంటున్నారు. ఈ గెహాజీ ఎలీషాతో అబద్ధం ఆడటం కాదు, ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవుని ఎదుట అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు. అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాన్ని కోరుకొని వారు మరణమును కోరుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అబద్ధములాడి ధనం సంపాదించుకుంటే అది ఊపిరితో సాటి, దానివల్ల మన నిత్య నరకానికి పాత్రలు అవుతామని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. ఈ వాక్యంలో కలపడానికైనా తీసివేయడానికైనా ఏమీ లేదు. కొంచెం కలిపినా కొంచెం తీసివేసినా మనం శాపగ్రస్తులం అయిపోతాము. దేవునికి వాక్యము మాట్లాడుతుంది, అబద్ధంలాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరుకుని వారు మరణమును కోరుకుంటారు. ఏ మరణం అది? నిత్య నరకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గెహాజీ ఏం కోరుకున్నాడంటే ధనం సంపాదించుకుంటున్నాను, సంతోషంగా ఈ లోకంలో గడపాలి అని అంటే, మన అవసరతలు తీర్చబడాలి అని అంటే, మనకి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలంటే మనకి ఏం కావాలంటే ఒక స్టేటస్ అవసరం, ధనం అవసరము. నలుగురు గౌరవించాలంటే ధనం అవసరము. మనం మంచి వస్త్రాలు వేసుకుంటేనే మనకేమి సమాజంలో వస్తుందంటే గౌరవం వస్తుంది. మంచిగా ఉన్నతమైన స్థితులు మనం కడిపడినప్పుడే మనం గౌరవిస్తారు. కానీ ఏమి లేకుండా మనం వెళ్ళినప్పుడు గౌరవిస్తున్నారా? గౌరవం ఉండనే ఉండదు. అంటే మనిషి యొక్క పై రూపాన్ని బట్టి సమాజము గౌరవిస్తుంది, కానీ దేవుడు మాత్రం మన పై రూపాన్ని చూడడు, కానీ మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు అనేది మాత్రం మనం గమనించుకోవాలి. దేవుడు మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు, కానీ మనుషుడు మాత్రం పై రూపాన్ని చూస్తాడు. మనం ఏమి ధరించామో చూస్తాడు, మన యొక్క దేహం పైన ఎన్ని నగలుండియే చూస్తాడు, చేతికి ఎన్ని ఉంగరాలుండియే చూస్తాడు, మన వేషను చూస్తాడు, మన భాషను చూస్తాడు, మనం వాడే పరికరాలను చూస్తాడు. కానీ మనిషి మన యొక్క హృదయాన్ని చూడడు. కానీ దేవుడు పై రూపాన్ని చూడడు, హృదయ అంతరంగాన్ని చూస్తాడు. అయితే గెహాజీ పై రూపానికి సంబంధించిన వాటన్నిటిని పరిగెత్తి సంపాదించుకున్నాడు. నయమాను తన కుష్ఠరోగం పోవడానికి ఎక్కడో సిరియా దేశం నుంచి దేవుని యొక్క స్థలమునకు వచ్చి దేవుని యొక్క దాసును వెతుక్కుంటూ వచ్చి తన రోగాన్ని పోగొట్టుకుంటే, ఈ వ్యక్తి దైవజనుడి దగ్గర ఉండి అనునిత్యం ప్రార్థన చేస్తూ దేవుని సహవాసంలో ఎదుగుతూ దేవునితో గడుపుతూ ఉన్న ఈ యొక్క వ్యక్తి లోకం కొరకు పరిగెత్తి ఏం సంపాదించుకున్నాడంటే రోగాన్ని సంపాదించుకున్నాడు. రోగాన్ని సంపాదించుకోవటమే కాదు, తను ఏం చేసిందంటే అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇదిగో గుడారం బయటే ఉండాను, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఆ ప్రక్కనే ఉండాను అని అంటున్నాడు. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవునితో అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు. మనుషులతో అబద్ధం ఆడుతూ ఉంటారు, కానీ ఎక్కడ అబద్ధం ఆడుతున్నాడంటే దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో అబద్ధం ఆడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు మనతో సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ అననీయ సపీరా కూడా అబద్ధం ఆడుతూ ఉంటున్నారు. వెంటనే వారు ఏం చేయబడ్డారంటే ఇరువురు కూడా చనిపోయారు.
మనం ఎవరితో అబద్ధం ఆడుతున్నాం అంటే దేవునితో అబద్ధం ఆడుతూ ఉంటున్నాం. ఇది సమయమా? ఇవి సంపాదించుకోవడానికి సమయమా? సువార్త బాగా జరగాలని అందరూ కూడా ఏం చేస్తూ ఉంటున్నారంటే వారు కలిగిన వాటిని తీసుకొచ్చి పరిపూర్ణంగా పెట్టివేస్తూ ఉంటున్నారు. ఇంతకే నువ్వు అమ్మావా అని అంటే ఇంతకే అమ్మాను అని చెప్తున్నాడు. లేదయ్యా నేను అమ్మాను, ఇదిగో సగం నేను పరిచర్యకి ఇస్తున్నాను, సగం నేను నా కుటుంబ అవసరాల కోసం దాచిపెట్టుకున్నాను అనే మాట రాలేదు, కానీ ఇంతకే అమ్మాను అని చెప్తూ ఉంటున్నాడు. ఒప్పుకోవటంలా ఈరోజు అనేక మంది వారు చేసిన అపరాధములను ఒప్పుకోవటానికి ఇష్టపడరు. వారు చేసిన అతిక్రమములను ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అతిక్రమమును విడిచిపెట్టాలి, మన పాపమును విడిచిపెట్టాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందుకోవాలి. అలా ప్రాయశ్చిత్తం పొందుకున్నప్పుడు మనం ధన్యులుగా పిలువబడతాం. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా ఏమి సంపాదించినా కూడా మనము ఈ లోకంలో అవి ఎంత కూడా మనకి నిత్య నరకానికి పాత్రలు ఉంటాం. మరొక వచనాన్ని మనం గమనించినప్పుడు హగ్గయి 1:4 ఈ మందిరము పాడై ఉండగా మీరు సంతోషంతో ఉండుటకు ఇది సమయమా అని హగ్గయి 1:4 దేవుడు తన ప్రజలతో అంటూ ఉంటాడు. మందిరము పాడైపోతూ ఉండగా, దేవుని యొక్క సంఘము పాడైపోతూ ఉండగా, దేవుని ప్రజలు త్రావు తప్పిపోతూ ఉండగా, దేవుని యొక్క సంఘము అనేక రకాలైన ఈ లోక సంబంధమైన పాపంతో నింపబడితూ ఉండగా ఏం చేస్తూ ఉన్నారంట? ఇంకా సమయం రాలేదులే, వస్తానన్నాడు కానీ ఇంకా చాలా సమయం ఉందిలే అని ఏం చేస్తూ ఉన్నారు? కాలయాపన చేస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు? 2000 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాంలే, ఆయన వచ్చింది లేదు ఇంకా అని ఏం చేస్తున్నారు? కాలయాపన చేస్తున్నారు. మనం 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని రాయబడుతూ ఉంటుంది. ఆయన ఆలయం పాడు చేయని ఆయన పాడు చేస్తాడని రాయబడి ఉంటుంది. ఈ దేన్ని పాడు చేస్తున్న? సంఘాన్ని పాడు చేసేవారు. సంఘంలో ఈరోజు మనం గమనించినప్పుడు సంఘాన్ని పాడు చేసేవారు అనేక మంది లేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం ఏం సంపాదించుకోవడానికి ఈ లోకానికి వచ్చాము? యేసు ప్రభువారు అయితే మనల్ని సంపాదించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు తన కుమారులుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనకి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయలేదు. ఎంత సమయం దొరికినా ఉదయకాల సమయంలో వేకువన లేచి ప్రార్థిస్తూ తన పరిచర్యను కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఎక్కడ కూడా సమయాన్ని ఆయన నష్టపరుచుకున్నది లేనే లేదు. ఈరోజు మనము సమయాన్ని నష్టపరుచుకుంటున్నాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని రాయబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు ఈ సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు లోకాన్ని సంపాదించుకోవడానికి పరుగులు ఎత్తుతూ దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సహవాసాన్ని, దేవునితో గడిపే సమయాన్ని నువ్వు దొంగిలించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ యొక్క సమయంలో దేవునితో గడపడానికి, దేవుని యొక్క పని చేయటానికి, ఆయన తన బిడ్డలను పోషించుటకు సమర్థుడు. ఆయన ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యి వాటిని పోషిస్తున్నా, నేను మిమ్మల్ని పోషించనా అని అంటున్నాడు. ఆయన మనల్ని పోషిస్తాడు. కానీ మనము ఆయన మీద ఏముంచట్లేదంటే నమ్మకం ఉంచటం లేదా. ఒకసారి ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డ, ఏది సమయం? దేని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నావు? నీ ఉద్యోగం కొరకు, నీ కుటుంబం కొరకు, నువ్వు చేస్తున్న వ్యాపారం కొరకు ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నావా? దేవుని యొక్క పరిచర్య కొరకు, సంఘం యొక్క పరిచర్య కొరకు, లేదా అనేక మందికి రక్షణ సువార్తను తెలియజేయడం కొరకు సమయాన్ని ఎక్కువ ఇస్తున్నావా? ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కువగా మనము లోకానికే సమయం ఎక్కువ ఇస్తాము, దేవునికి సమయం చాలా తక్కువగా మనము ఇస్తూ ఉంటాం.
ఎక్కడి నుంచైనా మనము దేవుని కొరకు మనం పనిచేయటానికి మన సమయాన్ని వెచ్చించే వారంగాను, దేవునికి మనకు మన సమయం ఇచ్చినప్పుడు దేవుడే మన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు ఇది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని సువార్త కొరకు, ఆయన రాకడ కొరకు అనేక మందిని సిద్ధపాటు చేసి దేవుని రాజ్యానికి పాత్రలు కావాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తూ అతి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమి సంపాదించుకోవటం నువ్వు పరుగులెత్తుతున్నావు? గెహాజీ పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ లోకంలో ధనధాన్యాదులు సంపాదించుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఒక వ్యక్తి రోగాన్ని పోగొట్టుకుంటే ఈ వ్యక్తి రోగాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధానం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అననీయ సప్పీరా దేవుని సముఖంలో వారి యొక్క పొలము నమ్మి దేవుని యొక్క పరిచర్య కొరకు తీసుకుని వచ్చారు, కానీ వారు దేవునితోనే అబద్ధం ఆడుతూ ఉంటున్నారు. వారి యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ధనాన్ని సంపాదించుకుని ఆ ధనాన్ని కొంత దాచిపెట్టుకునే వ్యక్తులుగా వారు కనపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. మీరు హెచ్చరించిన ప్రతి ఒక్క హెచ్చరికలను బట్టి ప్రభు నీకు వందనాలు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పారు తండ్రి. అవును తండ్రి, మీరు మమ్మల్ని సంపాదించుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభా. మా దోషములు తీసివేయడానికి ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా, మేమైతే తండ్రి ప్రభు నిన్ను విడిచిపెట్టి ఈ లోకం వైపు పరుగులు ఎత్తుతూ ఉండగా తండ్రి ప్రభా, ఈ లోకమును కాదు కానీ నిన్ను సంపాదించుకునే వారంగా, అనేక మంది రక్షణ మార్గంలో నడిపించే వారంగా, బలా మంచి దాసుడా అని నీ ఎదుట తండ్రి మంచి సాక్ష్యం పొందుకునే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని, వింటున్న బిడ్డ యొక్క హృదయంలో వాక్యం నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసుక్రీస్తునుడియు పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.